రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 హవా రిలీజ్ కాకముందే చాలా జోరుగా సాగుతోంది. అలాగే ప్రమోషన్స్కి కూడా ఏ మాత్రం తగ్గకుండా ఎక్కడికక్కడ రికార్డు స్థాయిలోని నమోదవుతోంది. అయితే ముఖ్యంగా పుష్ప 2కి వచ్చేసరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందే రికార్డులు బ్రేక్ చేసింది. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ స్థాయిలో ఉండబోతుందో కూడా ప్రజలందరూ కూడా ఇప్పటికే ఒక అంచనాకి వచ్చేసారు. అయితే ముఖ్యంగా బాలీవుడ్ వైపు పుష్ప 2 ఫోకస్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే అక్కడ కూడా ఏ మాత్రం తగ్గకుండా రికార్డులు బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే బాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ కూడా దీనిపైన హై ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఇప్పటికే ఇంకా రిలీజ్ అంటే డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ కాగా ఇప్పటి నుంచే పుష్ప 2 ఏ మాత్రం కూడా డైలాగ్కి తగ్గట్టే తగ్గేదే లేదు అన్నట్టు దూసుకుపోతోంది. ఇప్పటికీ దీనికి సంబంధించిన ప్రమోషన్స్లో భాగంగా కూడా ఎక్కువ శాతం ప్రమోషన్స్ చేసుకున్న సినిమాగా కూడా ఇక్కడ మనకి కనిపిస్తోంది. అయితే పాన్ ఇండియా లెవెల్లో ఇప్పటికే రిలీజ్ అయిన RRR, జవాన్, కల్కి ఈ సినిమాలకి ఏ మాత్రం కూడా అంటే కొంచెం దగ్గరికి కూడా లేకుండా ఊచకోత అని చెప్పొచ్చు. మొత్తం రికార్డు స్థాయిలోని వాటి సినిమాల్ని తలదన్నేటట్టు పుష్ప 2 ఉండబోతోంది అని చెప్పి కూడా ఇప్పటికే మనకి తెలుస్తోంది. అయితే ఇప్పటికీ గతంలో పాన్ ఇండియా లెవెల్ సినిమాలన్నీ కేవలం 10,000 థియేటర్లు దక్కించుకుంటే పుష్ప 2కి వచ్చేసరికి 12,000కు పైగా థియేటర్లు దక్కించుకున్నట్టు కూడా తెలుస్తోంది. అటు యూఎస్లో కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ప్రీ బుకింగ్స్ కూడా డాలర్స్లోని బుకింగ్స్ చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అండ్ దీనికి సంబంధించి ప్రీమియర్ షోస్ కూడా ఇక్కడ తెలంగాణలో వేయాలి అన్నట్టు, అలాగే టికెట్ రేట్కి వచ్చేసరికి 800 ఉంది అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఎలాగైనా సరే పుష్ప తీసుకొచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. అందులో ఆయన యూజ్ చేసిన ప్రతి డైలాగ్ కావచ్చు, ప్రతి సాంగ్ కావచ్చు, జనాల్ని అంతలాగా ఆకట్టుకుంది. మరి పుష్పకి ఏ మాత్రం తగ్గకుండా పుష్ప 2 ఉండబోతోంది అని చెప్పి కూడా ఇప్పటికీ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారనమాట. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మన ఇండస్ట్రీ నుంచి ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు లైవ్లో ఉన్నారు. చిట్టిబాబు గారితో మాట్లాడదాం. చిట్టిబాబు గారు పుష్ప 2కి సంబంధించి ఇప్పటికే రికార్డు స్థాయిలోని మొత్తం కూడా బద్దలు కొట్టబోతోంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని పాన్ ఇండియా మూవీ యొక్క రికార్డ్స్ని పుష్ప 2 బద్దలు కొడుతోంది అని చెప్పి కూడా వినిపిస్తోంది. దీనిపైన ఏమంటారు? రైట్. అయితే ఇప్పటికే చూసాము పుష్ప 2 సినిమాకి సంబంధించి రెమ్యూనరేషన్ తీసుకునే హీరోస్లోని వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హీరోగా ఇప్పటికే రికార్డు స్థాయిలోని ఆయన నమోదయ్యారు. అంటే ఇప్పటికే చూసుకుంటే పుష్ప 2కి ఆయన 300 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే సినిమాకి సంబంధించి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఈసారి ఆ లెవెల్లో ఉండబోతుంది. ఎందుకంటే పుష్ప 2 నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ కావచ్చు, లేకపోతే ఆయనకి సంబంధించిన పోస్టర్ ఏదైతే శారీతో ఉన్నారో అక్కడే చాలా ఎక్స్పెక్టేషన్స్ని పెంచుకుంది అని చెప్పి కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అంతేకాకుండా దీని నుంచి రిలీజ్ అయిన ఇప్పటికే టీజర్స్ కావచ్చు, అలాగే సాంగ్స్ కావచ్చు, రేంజ్ని పెంచాయని చెప్పి కూడా అనుకోవచ్చు. అండ్ ఏ మాత్రం కూడా RRR, కల్కి, జవాన్ వీటి యొక్క రికార్డులని ఈసారి బ్రేక్ చేస్తోంది అన్న విషయం కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అండ్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మన ఇండస్ట్రీ నుంచి ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు లైన్లో ఉన్నారు. చిట్టిబాబు గారు చెప్పండి. అయితే ఇప్పటి వరకు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన అన్ని సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు అన్నట్టు కనిపిస్తోంది. అయితే రికార్డులకు వచ్చేసరికి ఏ మాత్రం కూడా తగ్గేదే లేదు అన్నట్టు, అలాగే అటు బాలీవుడ్, టాలీవుడ్ అన్ని వర్గాల్ని కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఈ మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. దీనికి ఏమంటారండి? చాలా తెలుగుడిగా ఒక సినిమా వాడిగా చాలా ఫీల్ ప్రౌడ్ అమ్మా. ఒక తెలుగులో ఒక ప్రభాస్ వెళ్ళాడు నేషనల్, ఇంటర్నేషనల్, పాన్ ఇండియా, పాన్ ఇంటర్నేషనల్. ఇవాళ రెండో హీరో మన అర్జున్ మళ్ళీ ఇంటర్నేషనల్, ఒక పాన్ ఇండియానే కాదు, పాన్ ఇంటర్నేషనల్. ఈ సినిమా పాన్ ఇంటర్నేషనల్ అనేక దేశాల్లో కూడా రిలీజ్ అవుతుంది. సో ఈ స్థాయికి మన తెలుగు హీరోలు వెళ్తాం అనేది చాలా గర్వకారణంగా ఉంది. సినిమా కూడా వాళ్ళు
ఎక్స్పెక్టేషన్ తగినట్టు కష్టపడి చేశారు. కష్టపడి సుకుమార్ చాలా ఇంటెలిజెంట్ డైరెక్టర్. అతని సినిమాలు ఇవి కూడా ఊరికే ఆషామాషిగా ఉండవు. కథ, కబాబిస్టు, సన్నివేశాలు, డ్రామా అన్నీ ఉంటాయి. ఆ ఆర్యకాడ నుంచి మొదలెక్క సినిమాలు అన్నింటిలో ఎక్కడ ఊరికే సరదాగా ఉండదు. క్యాజువల్ గా ఉండవు. ఒక బలమైన దీంతో ఉంటాయి. సో అతనికి తెలుసు ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ బీభత్సంగా ఉంది కనుక ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలని కష్టపడ్డాడు. ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వాలని. అలాగే సుకుమార్ కూడా మనవాడు కూడా అర్జున్ కూడా అవార్డు వచ్చినాక రిలీజ్ అవుతుంది సినిమా. సో ఈ అవార్డు వచ్చి నేషనల్ అవార్డు పొందిన తర్వాత రిలీజ్ అవుతుంది. సో అది ఎక్కడ బ్యాలెన్స్ తగ్గకూడదు. అవార్డు వచ్చి ఏదో ఆ సినిమాకి వచ్చింది కానీ అది కాకుండా అవార్డు తెచ్చుకోగలిగిన పర్ఫార్మర్ ఇతను అని ఆ పర్ఫార్మెన్స్ బ్యాలెన్స్ చేయాలని చాలా కష్టపడ్డాడు. ఖచ్చితంగా వాళ్ళ కష్టే పని ఈ సినిమా వెళ్తాందంటే ఆ స్థాయికి వెళ్తాందంటే వాళ్ళ కష్టానికి దర్పణం అంతే. డెఫినెట్ గా హోప్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. అన్ని బాగున్నాయి. ఒకటే ఒక విషయం మాత్రం 3:30 గంటలు అంటున్నారు సినిమా. అదొక్కటి ఏమన్నా ఇబ్బంది పెడుతుందా అని ఆడియన్స్ ఇబ్బంది పెడుతుందా అని అదొక్కటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే 3:30 సినిమాల రాజ్ కపూర్ గారు మేరా నామ్ జోకర్ సినిమా తీశారు. 3 గంటల సినిమా, 4 గంటల సినిమా, 3:30 గంటలు, 3 మినిట్స్ ఏదో ఉంటుంది. ఆయన రాజ్ కపూర్ లాంటి షోమ్యాన్ అంత గొప్ప ఆయన తీస్తేనే ఆడియన్స్ ఆ రోజు అంత మంచి సినిమాను కూడా లెంగ్త్ ఎక్కువగా ఉందని కొంచెం పారామీటర్ తగ్గింది. సో అందుకని ఆ లెంగ్త్ 3:30 గంటలు అంటే మామూలు విషయం కాదు. 2 గంటలు మామూలుగా సినిమా లేకపోతే 2:30 గంటలు. ఇంకో గంట ఎక్స్ట్రా. సో ఆడియన్స్ పేషెన్స్ కావాలి. పేషెన్స్ ఉందంటే వాళ్ళు అంత అంత కూర్చోబెట్టగలగాలి. ఆ మొత్తం గంట అలా కూర్చోబెట్టగలిగే స్టామినా సినిమాలో ఉండాలి. అది ఎంతవరకు ఉంది ఏంటి 3:30 గంటలు అనేది అలా ఉండాలి ఆడియన్స్ కూర్చోవాలంటే మామూలు మామూలు విషయం కాదు. అదొక్కటే క్వశ్చన్ మార్క్ తప్పితే మీకు అన్ని పాస్ మార్కులే ఈ సినిమాకి. అన్ని పాస్ మార్కులే. ఇదొక్కటే క్వశ్చన్ మార్క్ అంతే. ఇది ఎంతవరకు ఆడియన్స్ లో 3:30 గంటలు అనేది విసుగు తెప్పించకుండా సినిమాని 3:30 గంటలు వస్తుంది. అదే అయిపోయింది 3:30 గంటల సినిమా అనిపించే లెవెల్లో సినిమా ఉందా అది చూడాలి. అది చూస్తే మాత్రం అది కూడా అలాగే అరే ఇంత 3:30 గంటలు అనుకున్నాం ఇంత అయిపోయింది సినిమా అని అంత ఫాస్ట్ రన్నింగ్ అంత ఎఫెక్టివ్ గా ఉందనుకోమ్మా బ్యూటిఫుల్ బ్రహ్మాండం. అదొకటే క్వశ్చన్ మార్క్ ఆలోచించవలసిన విషయం 3:30 గంటలు అదే పాయింట్. ఇదంతా అన్ని పాజిటివ్ బ్రహ్మాండంగా ఉంది. ఆ పాటలు బాగున్నాయి. డెఫినెట్ గా రీ రికార్డింగ్ కూడా అదరగొట్టుంటారు. ఎందుకంటే పుష్ప 1 ఎక్స్పెక్టేషన్ లేకుండా రిలీజ్ అయింది. మామూలుగా రిలీజ్ అయింది. మామూలు ఒక హీరో సినిమా లాగా రిలీజ్ అయింది. అది దుమ్ము రేపేసింది. ఇప్పుడు ఇది ఎక్స్పెక్టేషన్ బీభత్సమైన ఎక్స్పెక్టేషన్. తెలుగు కాదు, తమిళ్ కాదు, కన్నడం కాదు, మలయాళం కాదు, బెంగాలీకి ఏ భాషలో అందరూ ఈ సినిమాని ఓన్ చేసుకుని పుష్పాన్ని ఓన్ చేసుకుని ఎక్కడో ఎక్కడో క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే ఆస్ట్రేలియా అక్కడ ఆస్ట్రేలియా పేరు తగ్గేది లేదు. అలా వెళ్ళిపోయింది. మొత్తం పాకేసింది. ఆ తగ్గేదే లేని ఇది అసలు తగ్గేదే లేదని స్లోగన్ పెట్టారు దీంట్లో. సో అవన్నీ మన టీజర్ కూడా చాలా బాగుంది. శ్రీలీల పాట కూడా చాలా పల్లవే బాగుంది. పల్లవి మంచి మాస్ పల్లవిగా ఉంది. సో మ్యూజికల్ గా బాగుంది. స్టోరీగా డెఫినెట్ గా బాగుంటుంది. మేకింగ్ ఖచ్చితంగా ట్రైలర్ లో తెలిసిపోయింది ఎంత మ్యాగ్నానమస్ గా తీశారు అనేది ఆ కంపోజిషన్స్ అవి ఇది మ్యాగ్నానమస్ ఇది కనపడతారు. సో డెఫినెట్ గా హోప్ ఫర్ ది బెస్ట్. ఒక పాయింట్ అదే అంటే ముందే ఈ పాయింట్ ఒక్కటి నా మనసులో ఉంది. పాయింట్ అసలు 3:30 గంటలు అయితే అనేది చిట్టిబాబు ఎంత గారు బాగుంది. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే ఈ టికెట్ రేట్లు అనేసరికి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మెయిన్ ఇష్యూ అనుకోవచ్చు. మూవీ ఎంత బాగున్నప్పటికీ అరే ఏంటి టికెట్ రేట్గా వచ్చేసరికి ప్రీ రిలీజ్కే అంటే బెనిఫిట్ షోలకే ఇంత రేంజ్లో ఉంది టికెట్ రేటు అండ్ రిలీజ్ రోజు ఇంకెంత చాలా భారీ స్థాయిలో పెంచారు. మరి ఆ ఎఫెక్ట్ కూడా ఏమైనా పడే ఛాన్సెస్ ఉందంటారా? అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. చూసేవాళ్ళు చూస్తారు, లేదంటే టికెట్కి రేట్లకు భయపడి ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. దీని గురించి ఏం చెప్తారండి? వాళ్ళు చూసేవాళ్ళు చూస్తారు, ఆగిపోతారు. వాళ్ళకి ఒక్కటే వాళ్ళకి నేను విన్నపం కూడా ఇంతకు ముందు 4-5 టీవీలో కూడా డిబేట్లో కూడా నేను విన్నవించాను. ఒక విన్నపం కూడా వాళ్ళకి, అయ్యా మీరు పుష్ప 1 రిలీజ్ చేసినప్పుడు పాండమిక్, కరోనా, మామూలు రేట్లు అయినా సరే బాగుంది కదా సినిమా. బ్రహ్మాండంగా నీరాజనాలు పట్టారు ప్రజలు. 35 కోట్లు 40 కోట్లు బిజినెస్ చేసి ఇచ్చారు. కనుక దయచేసి మీరు ఫస్ట్ డేనే అంత కలెక్షన్ చేయగలిగిన సినిమా ఏమీ లేకపోయినా కరోనా పీరియడ్ లో మామూలు రేట్ బ్రహ్మాండం గాడిలో ఒక్కొక్కరు 4-5 సార్లు 5 సార్లు చూశారు.
అందువల్ల అంత సినిమా అంత ఇది. ఇప్పుడు మీరు దీన్ని రూ. 1000, 800 పెడితే 4 సార్లు చూసేవాడు ఒక్కసారితోటి ఆపేస్తున్నారు. ఒక్కసారి వాడు 4 సార్లు 4000 పెట్టుకొని చూడలేడు కదా! మామూలు ప్రేక్షకుడు. సో, అనవసరంగా ఇది ఎందుకు చేస్తున్నారు? ఈ బ్యాడ్ కల్చర్ ఇది. ఈ బెనిఫిట్ షోలని వాళ్ళ అభిమానాన్ని వాళ్ళకున్న సినిమా ప్రేక్షకులకి సినిమా మీద ఉన్న ప్రేమని ఆ సినిమా ప్రేక్షకుల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా! ఎందుకు వాళ్ళ చూడండి మామూలు రేట్‌లో చూస్తారు. 4 సార్లు చూస్తారు, 5 సార్లు చూస్తారు. ఆ రిపీట్ ఆడియన్స్‌ని ఎందుకు పోగొట్టుకుంటారు? రూ. 1000 పెట్టి ఒకసారి ఆ అత్యాశ ఎందుకు? ఆ ఆశ ఎందుకు? సినిమా బాగుంది, బ్రహ్మాండం గతంలో మీకు ఆ రేట్లు రేట్లు మామూలు రేట్‌లో ఉండి ఆడటం వల్ల మీ సినిమా ఏమైనా తగ్గిందా? మీ సినిమాను అఖండ ఆ టైంలో బ్రహ్మాండంగా రిపీట్ ఆడియన్స్‌తోని బ్రహ్మాండంగా ఆడినాయి కదా! బ్రహ్మాండమైన కలెక్షన్స్ వచ్చినాయి కదా! ఎందుకు ఇప్పుడు ఎక్కువ రేట్లు పెట్టి ప్రేక్షకులను ఎక్స్‌ప్లాయిట్ చేయటం? వాళ్ళ యొక్క అభిమానాన్ని సినిమా మీద వాళ్ళకున్న ప్రేమని బ్లాక్‌మెయిల్ చేసినట్టు అవ్వట్లేదా? ఎందుకు ఈ బ్లాక్‌లో టికెట్లు? ఎందుకు ఈ కల్చరు? ఈ కల్చర్ మా మానేశారు కదా! మళ్ళీ కొత్తగా ఈ సినిమా క్రేజ్ ఉంది గనక ఆ క్రేజ్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేసుకుందాం. ఆ క్రేజ్ ద్వారా ఈ లక్షణం వద్దు. దయచేసి మీరు రేట్లు పెంచకండి. మామూలు రేట్‌లో బ్రహ్మాండంగా చూడనివ్వండి ప్రేక్షకులు. సామాన్యుడు కూడా 1, 4 సార్లు రూ. 1000 అంటే ఒకసారి చూస్తాడు. అదే రూ. 1000 వాడు 4 సార్లు చూస్తాడు. నీకొచ్చేది రూ. 1000 కానీ ప్రేక్షకుడు 4 సార్లు చూసే ఆనందాన్ని నువ్వు ఒకసారితోటి పరిమితం చేస్తున్నావు. అది అయి వద్దు ప్రేక్షకుల్ని అలాగ ఎక్స్‌ప్లాయిట్ చేయకూడదు. కరెక్ట్ కాదు. ఇంకా అనౌన్స్ చేయలేదు. అదేదో 800 పెట్టుకోవచ్చని గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఓకే. మీరు వాళ్ళ కోరిక ప్రకారం మీరు ఒక వీడియో తీసి ఇచ్చారు. డ్రగ్స్ మీద. సో, వాళ్ళు ఇస్తారు పర్మిషన్. మీరు ఆలోచించుకోవాలి. మనం గత సినిమా ఎలా ఆడింది? గత సినిమా ఈ రేట్లతోటే కదా బ్రహ్మాండంగా కరెక్ట్‌గా హిట్ అయింది. ఇవాళ రేట్లు పెంచాల్సిన అవసరం ఏముంది? ఎందుకు పెంచటం? అనేది ఆలోచించుకోవాలి. అది ప్రేక్షకుల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయటం అవుతుంది. ప్రేక్షకుల అభిమానాన్ని సినిమా ప్రేమికుల్ని వాళ్ళకున్న అభిమానం సినిమా చూడాలనే తపన పడే ప్రేక్షకుల్ని ఇలా ఎక్స్‌ప్లాయిట్ చెయ్యదు. లేదంటే మామూలు రేట్లు ఉన్నాయండి. శుభ్రంగా చూస్తారు. 1కి 4 సార్లు చూస్తారు. బ బ మీరు మీ ఎక్స్‌పీరియన్సే నేను చెప్పక్కర్లా. మీకే గతంలో ఎక్స్‌పీరియన్స్ ఉంది. 'పుష్ప 1'కి 4 సార్లు, 5 సార్లు చూసినోళ్ళు ఉన్నారు ఫస్ట్ వీక్ అయ్యేటప్పుడు. అలాగే అఖండ మామూలు రేట్లు రిలీజ్ అయ్యి బ్రహ్మాండంగా ఆడినాయి కదా! ఈ రేట్లు ఎక్కువ పెట్టి ప్రజల్ని ఆహ్, బ వాళ్ళని గుంజి వాళ్ళకున్న అభిమానాన్ని స్క్వీజ్ చేద్దాం. అది కరెక్ట్ కాదు. అది రాంగ్ యాటిట్యూడ్‌లో గతంలో ఉండింది. అది పోయింది. మళ్ళీ ఎందుకు ఆ కల్చర్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అది వద్దని నేను చాలా సార్లు చెప్పాను. కరెక్ట్ కాదు. రైట్. థ్యాంక్ యూ సార్. రైట్. బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పటికే మూవీ రిలీజ్ కాకముందే జనాల్లోని హై ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నట్టు ఇప్పటికే చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అంత హై ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్లు కావచ్చు, అలాగే పోస్టర్స్ కావచ్చు, సాంగ్స్ కూడా జనాల్లో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెంచుతోంది. అండ్ టికెట్ రేట్లకు వచ్చేసరికి ఎంతున్నా సరే మేము అల్లు అర్జున్ కోసం డెఫినెట్గా పెడతాము, చూస్తాము, తగ్గేదే లేదని చెప్పి అటు ఫ్యాన్స్లో కూడా ఇవాళ సందడి వాతావరణం నెలకొనింది. అయితే డిసెంబర్ 5 వరకు కూడా ఆగేటట్టు లేరు జనాలందరూ కూడా. ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా పుష్ప వైబ్స్ కనిపిస్తూనే ఉన్నాయి. మరి ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెంచి అలాగే అన్ని పాన్ ఇండియా మూవీస్ అన్ని రికార్డ్స్ని కూడా తలదన్నేటట్టు ఉండబోతోంది అని చెప్పి కూడా ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి ఒక్కటి కూడా అంత రేంజ్లో ఉంది. మరి చూడాలి డిసెంబర్ 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రాబోతోంది వరల్డ్ వైడ్గా. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతుందా లేదా, అభిమానులు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి సాటిస్ఫై అవుతారా లేదా అన్న విషయం కూడా చూడాల్సి ఉంది.